లాక్కొని వెళ్ళిపోతే నువ్వు వెళ్ళిపోతావా? అంటే లాక్కొని వెళ్ళిపోయింది, నేను వద్దనక్కని చెప్పాను, ఆమె ఇంకా సీదా లాక్కొని వెళ్ళిపోయింది. సీదా లాక్కొని వెళ్ళి ఏం చేశారు? ఏం చేయలేదండి, జస్ట్ బాత్రూమ్ లో ప్లంపర్ తయారు చేసి వచ్చేసాను. ఆ రోజు అయితే రిపేర్ వర్కే చేసావు, తర్వాత ఏదో పనులు చేశారంట, ఫోన్ నెంబర్లు మార్చుకున్నారంట. ఉంది కదా. మీ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ ఉందా? అవును. మరి అదే మేము అడుగుతున్నాం, ఆ రోజు గురించి అడగట్లా, ఆ తర్వాత జరిగిన విషయాలు కూడా అడుగుతున్నాం. అది ఆ అబ్బాయికి అర్థమైంది, కానీ ఏం చెప్పాలి తెలియక కవరింగ్ మాటలన్నీ మాట్లాడుతున్నాడు. లాగినప్పుడు జరగలేదు అన్నావు, లాగినప్పుడు జరిగిందిగా, తర్వాత జరిగినాయి కదా కార్యక్రమంలో. పెళ్లి చేస్తాం, ఈయనకి విడాకులు ఇప్పించి నీతో పెళ్లి చేస్తాం, చేసుకుంటావా? ఇద్దరు కలిపి చాలా ఇళ్ళకి వెళ్ళొచ్చు ప్లంబింగ్ వర్క్ కి. ఎందుకు వద్దా? అసిస్టెంట్ వద్దా నీకు? అమ్మాయి వస్తానంటుంది మరి. వద్దా? సరే మరి. ఏమా అతను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా? బాగా తిప్పుతాడంట బయట, లేదా? వద్దా? సరే, నెంబర్ 2 పిలుస్తాం, వినమ్మా. మీరు మీ ఆశాలు. సతీష్, నీ పేరు సతీష్, అతని పేరు హరి. హరి. సరే సతీష్, ఇంకొక మాట, ఆవిడ ఆ రోజు ప్లంబింగ్ వర్క్ నువ్వు వెళ్ళినప్పుడు ఆవిడ ఏదో మత్తులో ఉంది అని చెప్పింది, నిజంగా మత్తులో ఉన్నట్టు నీకేమన్నా అనిపించిందా? మత్తులో ఏం లేదు. మత్తులో ఏమీ లేదు, ఏదో దగ్గుమందు, ఏదో దగ్గుమందు మాత్రం నా ముందరనే వేసుకుంది. నీ ముందు వేసుకుందా? సో టైం బట్టి ఉంటుంది, నువ్వు వెళ్ళిపోయి ఉంటావులే అప్పటికైతే. అంటే ఆవిడ స్లోగా దాని మీద తోసేయటానికి ట్రై చేస్తుంది. సరే మేడం, హరిని అంటాడు. మీరేం చేస్తూ ఉంటారండి హరి గారు? మేడం మేము డిగ్రీ కాలేజ్ చదువుకుంటాం మేడం, నాకు ఇన్స్టాల్ పరిచయం అయింది, బైకుల మీద తిప్పింది నేనే మేడం. తిప్పుతుంటే వాళ్ళ ఆయన వచ్చి పట్టుకున్నాడు మేడం. కొట్టాడా? పట్టుకొని గట్టిగా గోలగోలు చేశాడు మేడం. మేము ఆ రోజే మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాం. ఆ రోజు ఆ రోజు పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, ఆ రోజు వచ్చి ఆపాడు. పెళ్లి చేసుకుందాం అనుకున్నారంట. పెద్దలతో మాట్లాడి ఆ రోజు వాళ్ళ పెద్దల దగ్గరికి వెళ్తున్నాం, ఆ రోజు వస్తుంటే పట్టుకున్నాడు అండి. ఏమ్మా నిజమేనా? పెద్ద గొడవ చేశాడు. మరి ఆ ట్విస్ట్ చెప్పవే. ఏకంగా పెళ్ళా అమ్మా? ఇక్కడ డైవర్స్ ఇవ్వకుండా అక్కడ పెళ్లి చేసేసుకుందాం అనుకున్నావా? మ్యారేజా? నేను ఇంకా అతను ఏ ర్యాపిడో అనుకున్నాను నేను. కాదు సార్, మేమిద్దరం బయట తిరిగి బాగా జలసాలు చేసేవాళ్ళం. మేము బాగా మత్తి ఇవ్వని బాగా నాతో గొడవ పెట్టేది మేడం. బాగా ఏం మత్తి ఇవ్వని? ఆ టాబ్లెట్లు, మత్తు టాబ్లెట్ బాగా అదంతా తెప్పించుకుంటుండే మేడం. నాతో తెప్పించుకుంటుంది, మేము ఇద్దరం కలిసి బాగా. మరి అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకున్నావు నువ్వు? ఇంకా అలా నన్ను ఫుల్ ఎడిట్ అయిపోయాం మేడం. మేము అమ్మాయికి మ్యారేజ్ అవ్వలేదు, నాకు మెసేజ్ లో చెప్పింది నాకు మ్యారేజ్ అవ్వలేదు. మరి ఈయన వచ్చినప్పుడు నీకు తెలిసింది కానీ అలా పీకినప్పుడు నేను అడిగాను, గట్టిగా అడిగాను, అది నా భార్యతో నువ్వేంద్ర తిరిగాడు అంటే, నీ భార్యనా, నీ ముఖం చూసుకున్నావా అన్నాడు. అబ్బాయికి తెలియదుగా బాగోతాం. నాతో చాలా క్లోజ్ గా ఉంది. చాలా. నువ్వు మత్తు వేసుకుంటావా? ఇద్దరు కలిపి మత్తు ప్లస్ మత్తు. నేను తక్కువ తీసుకున్నా కానీ అమ్మగా ఎక్కువ తీసుకునేది. నేను అప్పుడే చెప్తా వద్దంటే, నువ్వు కాబట్టి ఇంకొకటి చూసుకుంటా నువ్వు అని అంటే నన్ను బెదిరించేది. నీకు పెళ్లి అయిందా? అవలేదు సార్. ఇప్పుడు తెలిసిన తర్వాత కూడా కంటిన్యూ అవుతుందా రిలేషన్? ఆల్రెడీ గొడవ పడ్డా, రోడ్ మీద గొడవ పడితే అప్పుడు భయపడకు, నీకు టైం దొరికాడు, లేదంటే పెళ్లి అయిపోయి ఉండేది ఇక్కడ, అంతే కదా? వాడే చెప్పిండు, నువ్వెవర్రా భయ అని, నన్నే భయపెడితే నేను కొట్టడానికి పోయినావాడిని. ఆ పిల్లడు అదృష్టం బాగుంది, నువ్వు కనిపించావు, లేకపోతే పెళ్లి చేసుకుని తిరగలేక చెప్పింది మేడం. నాకు మ్యారేజ్ అవ్వలేదు, సింగిల్ గా ఉంటున్నా, మ్యారేజ్ అవ్వలేదని చెప్పింది. అందుంచి నువ్వు ఎవడరా నేను ఎందుకు చెప్పాను, ఎవరంటే నువ్వు లేదు అంట, ఆవిడ రేషన్ కార్డులో నువ్వు లేవు. ఇద్దరు పిల్లలు పెట్టుకొని పెళ్లి అవ్వలేదని చెప్తావా? ఏమ్మా మనిషివేనా, ఆడదానివేనా నువ్వు? నాకు అర్థం కూడా కావట్లా, ఇంత దారుణంగా ఉన్నావేంటి తల్లి? నువ్వు కూడా ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయిన వెంటనే అసలు వాళ్ళ అమ్మ నాన్న ఏంటి, ఆవిడకి పెళ్ళయిందా లేదా ఏం కనుక్కోవా? ఏ అమ్మాయి దొరికిన చాలా అని చెప్పేసి వెళ్ళి పెళ్లి చేసుకుంటావా? చాలా రోజులు చాటింగ్ చేసుకున్నాం మేడం. నైట్ నాకు సతాయిచ్చేది, నేను స్టడీస్ లో చదువుకునేటప్పుడు కూడా నైట్ 2-3 దాకా చాటింగ్ చేస్తూనే ఉంటుంది మేడం. ఏంటి పడుకోమంటే నేను ఒకదాన్నే ఉన్నాను, నాకు బోర్ కొడుతుంది అని చెప్పేది. ఏమ్మా నువ్వు ఒక్కడవే అనుకుంటున్నావా? ఈయన నెంబర్ 1, నువ్వు నెంబర్ 2. ఏమ్మా తల్లి ఇంతేనా, ఇంకేమైనా లిస్ట్ ఉందా మీకు? నిన్నే అడిగేది, చెప్పవే. మేడం ఆమె తప్పులు చేసి నాకు తెలుసు మేడం. ఇంకో పర్సన్ ఉన్నాడు మేడం, నేను అతను తీసుకొస్తా మేడం, బయట ఉన్నాడు, ఒక్క నిమిషంలో తీసుకొస్తా. మేడం మా ప్లాట్లో ఒకరోజు ఫంక్షన్ అవుతుంటే హాల్లో మా ఆవిడ ఇతను పరిచయం చేసుకుంది మేడం. అయితే నేను అన్న, మనకు పిల్లలు ఉన్నారు, పిల్లల భవిష్యత్తు కోసం మనం మంచిగా ఉండాలి, కానీ నువ్వు ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడి పరిచయం చేసుకోవడం ఏమిటిది బాగుండదు అని అన్నాను. నువ్వు నాకు ఎప్పుడు పడుతుందా, నాకు తెలియదా అని ఇలా గట్టిగా నన్నే భయపెట్టింది. పిల్లలు అయినాక ఇలా చిల్లర పనులు చేస్తే బాగుండదు మేడం, బాగా నచ్చ చెప్పాను. ఎప్పుడు బాగుండదు, ఈ పద్ధతి బాగుండదు, కానీ చెప్పిన చాలాసార్లు రా, నువ్వే నాకు తెలియదా, నీ పనులు నువ్వు చూసుకో అని గట్టిగా నన్ను ఫంక్షన్ హాల్లో తిట్టింది. నేను సైలెంట్ అయిపోయి భోజనం చేశాక పిల్లలు తీసుకొని ముందుకు వెళ్ళిపోయినా ఫంక్షన్లోంచి. ఈమె మావిడ అతనితో మాట్లాడుతుంది, దగ్గరికి పోయి కలిసి దగ్గర టేబుల్ కూర్చొని తింటున్నారు ఇద్దరు. నాకు చాలా బాధ అనిపించింది. అతను కూడా పెళ్ళి అవ్వలేగా? అతను కూడా బ్యాచులర్, 5th ఫ్లోర్లో ఉంటాడు. ఆవిడ పరిచయాలన్నీ బ్యాచులరే, ఈవిడ చెప్పుకుని తిరిగేది కూడా తన బ్యాచులర్ అని. కానీ ఇతనికైతే తెలుసు మీకు పెళ్ళి అయిందని. ఆవిడకి పెళ్ళి అయ్యి భర్త ఉన్నాడు, 2 పిల్లలు ఉన్నారని మీకు తెలుసు కదా.
ఏం చేస్తున్నావు పైన? ఆవిడ పరిచయం పెట్టుకుంటే ఏంటి మీ పంచాయతీ? మామూలుగా స్టార్టింగ్ లో పరిచయం లేదు మేడం. మా అపార్ట్మెంట్ లో వచ్చిన ఫంక్షన్లకి మామూలుగా పరిచయం అయ్యి నెంబర్ తీసుకొని స్టార్టింగ్ చేయడం మొదలు పెట్టాం. ఎందుకు? పెళ్ళైన ఆంటీతో నీకేం పని? నువ్వు స్టార్ట్ చేసావు, ఆవిడ స్టార్ట్ చేసిందా? ఆవిడ స్టార్ట్ చేసింది సార్. ఆవిడే స్టార్ట్ చేసింది. చేస్తే మాత్రం నీకు బుద్ధి ఉండాలి కదయ్యా. వాళ్ళు ఏదైనా కేసులు ఫైల్ చేస్తే అయ్యో కోర్టుల చుట్టూ తిరగాల, ఆంటీలతో నాకేం పని అని నీకు అనిపిలా? అంటే ఆంటీతో నాతో కొంచెం క్లోజ్ గా డబుల్ మీనింగ్ డైలాగ్ వేసేదా? డబుల్ మీనింగ్ వర్డ్స్ వాడేదంట. అగో ఈయన నెంబర్ 1, ఆయన నెంబర్ 2, నువ్వు నెంబర్ 3. ఆ అబ్బాయి పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు తెలుసా? లేదు మేడం, నేను డ్రాప్ అయిపోతుంది. మా ఇంట్లో ఇంకా డ్రాపేలే, తెలియపోతే అనుకున్నావుగా. నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా? లేదు మేడం. పోన్లే అమ్మా. నీకు లేదండి. లేదు. లేదు. అమ్మ కనిపించిన ఈ ముగ్గురేనా? ఇంకా కనిపించినటువంటి ఏమైనా ఉన్నాయి చిత్ర విచిత్రాలు? చెప్పు తల్లి, నువ్వే చెప్పు, ఏమి న్యాయం? అంటే బయటపడాలని వచ్చేసాం ఈ విషయంలో. బయటపడాలి. మా పేరెంట్స్ ఇప్పుడు మళ్ళీ మాకు ప్రాబ్లం అవుతుంది. నిజం చెప్పండి, వాళ్ళ ముందు మీ న్యాయం చేస్తారు. ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు కదా, ఏదో తలనొప్పులు వస్తాయని వాళ్ళ భయం. వాళ్ళు పట్టుకున్నాడు కదా రెడ్ హ్యాండెడ్ గా, ఇద్దరు పట్టుకున్నాడు వాళ్ళ ఆయన. రెడ్ హ్యాండెడ్ దొరికింది మేడం. వీడు వాటర్ బాటిల్ వేస్తూ ప్లంబర్ అని చెప్పి ఈ అబ్బాయిది వీడియో ఉంది, వాళ్ళిద్దరు దొరికారు. ముగ్గురు దొరికినట్టే. ముగ్గురు దొరికిండు, కానీ ఇతను లాస్ట్ కు దొరికిండు. వీళ్ళిద్దరు మధ్యలో దొరికేసిండు. నా దగ్గర ఉన్నప్పుడు అంకుల్ ఫోన్ చేశాడు మేడం. ఆంటీ ఏంద్రా బాబు అంకుల్? ఆయనేమో ఆంటీ అంటున్నాడు, ఈ పిల్లోడేమో అక్క అంటున్నాడు, ఆ పిల్లోడేమో లవర్ అంటున్నాడు. ఆంటీ అనేటటువంటి ఆమెతో ఇది ఉందా మీకు? ఫిజికల్ గా ఉందా? మళ్ళీ ఆంటీ అంకుల్ అంటావు సిగ్గు లేకుండా. ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా నీకు? ఉంది మేడం. మా తల్లి, ఇంకేమైనా చెప్తావమ్మా మీ ఆయన గురించి? చెప్పడానికి ఏమన్నా ఉందా? మీ ఆయన చేసేటటువంటి పనులకి ముగ్గురా? ఇంకో 10 సంవత్సరాలు మీరు ఇద్దరు కాపురం చేస్తే ఇంకో 10 మంది వస్తారనమాట. ఎందుకంటే అతను మా అమ్మ ఇంటికి పోనివ్వట్లేదు, బయటకు పోనివ్వట్లేదు అని ఏ కారణాలు దొరక్క ఈ కారణాలు ఎత్తుక్కోవటం అంతేనా? మీ నాన్న బిజీగా లేడా? మీ అన్నయ్య బిజీగా లేడా? మీ తమ్ముడు బిజీగా లేడా? మీ అమ్మ ఇలా చేసిందా? మీ అన్నయ్య వాళ్ళ భార్యలు, తమ్ముడు వాళ్ళ భార్యలు ఇలా చేస్తున్నారా? సరిపోద్దమ్మా ఇలా అయితే. ఏం చేద్దామో చెప్పు, నువ్వేమనుకుంటున్నావు చెప్పు, ఏమనుకుంటున్నావు నువ్వు? ఏం లేదు మేడం, కొంచెం మత్తు అలవాటు అయిపోయింది, కొంచెం డ్రింక్ అలవాటు అయిపోయింది. మత్తుమేతో గబగబా అన్ని మానేసేసి వాళ్ళ ముగ్గురిని వదిలేసేసి మీ ఆయనతో బాగుంటావా? ఇంతేనా? మార్చి పిల్లల్ని నన్ను మా ఆయన్ని మంచిగా. నిన్ను మార్చాలా పిల్లల్ని మీ ఆయన్ని మార్చాలా అమ్మా? నన్ను మార్చండి. ఆమెను మార్చండి అంటుంది సార్ మేడం. నువ్వు కూడా అదే అన్నావుగా. చాలా మార్చండి మేడం. ఎందుకు కాదు మారుస్తే ఓకేనా రమేష్ గారు? మరి ఫస్ట్ నుంచి పిల్లలు ఇప్పుడు ఉన్నారు కదా మేడం, పిల్లలు మారుస్తే ఇప్పుడు ఆవిడ చాలా సింపుల్ గా, ఒక్క నిమిషం ఏనండి, నేను డాక్టర్ని, ఒక్క నిమిషం. ఆవిడ ఏంటంటే మొత్తం ఈ అబాండం అంతా కూడా మత్తు మీద తోసేస్తుంది. మత్తు తీసేస్తే కనుక సరిపోతుంది అని అంటుంది. అది మీరు నమ్ముతారా? ఇది మత్తు వల్ల ప్రభావమా లేదంటే ఆవిడ ప్రభావమా? నాకు మత్తు వల్ల అనిపిస్తుంది మేడం సార్. మత్తు వల్ల అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఆమె అంతకుముందు బాగానే ఉంది, పెళ్లి అయిన కొత్తలో. పెళ్లి అయిన 4 సంవత్సరాలు బాగానే ఉంది, తర్వాత మధ్యలో మారింది. ఈ మత్తు వల్ల అనుకుంటున్నాను నేను. ఫోన్లే పిల్లల కోసం ఆయన అడుగుతున్నాడు, మనం ఆవిడ మారుతానంటుంది. నాకు ఇవి మారితే చాలు మేడం, ఎందుకంటే పిల్లలు పెద్ద అయినరు. ఇక ఇప్పుడు విడాకులు నాకు ఇష్టం లేదు మేడం. ఆవిడ అదృష్టం ఇలాంటి దొరకదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year మాస్టర్స్, యూకేలో 1 year మాస్టర్స్, 2 years వర్క్ పర్మిట్ అప్ టు 5 years వీసా. కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 89851 89851.